మిత్రులారా, ఈ వీడియో ఈ మధ్య మా దృష్టికి వచ్చినటువంటి కొన్ని సంఘటనల మీద స్పందిద్దామని చెప్పేసి నిర్ణయించుకొని స్పందిస్తున్నాము. నిజానికి ఇది మాకు అంత స్పందించాల్సిన విషయం కాదు. అవసరం కూడా లేదు. కానీ ఈ మధ్య వేణుస్వామి అనే స్వప్రకటిత జ్యోతిష్కుడు గారు నాగచైతన్య అండ్ శోభిత గారి ఎంగేజ్మెంట్ గురించి, తర్వాత వారి వైవాహిక జీవితం గురించి కొన్ని అనవసరమైన, అసందర్భమైన ప్రలాపనలు చేశారు. అవి అవసరం లేదు. సో, వేణుస్వామి అనే వ్యక్తి, ఇక్కడ నేను వ్యక్తిగత దూషణకు పోవట్లేదు, కానీ వేణుస్వామి అనే వ్యక్తి చాలా విపరీతమైన లూజ్ టాక్ లేదు, అనవసరమైన వివాదాలకు వెళ్ళి ఆయనకంటూ ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ అనే దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం కొన్ని వీడియోలు చేస్తూ ఉంటారు, కొన్ని ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటారు. వాటిని జనాలు అతిగా ఇంపార్టెన్స్ ఇచ్చి అతనికి వాల్యూ పెరిగేలా చేసి ఇది చేస్తున్నారు. సో, దయచేసి అటువంటి వ్యక్తుల జోలికి మీరు పోకండి, వాళ్ళని ఇగ్నోర్ చేసేసేయండి. కానీ వాటి మీద టీవీ ఛానల్స్లో వచ్చిన చర్చ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. దాంట్లో ముఖ్యంగా TV5 ఛానల్లో మూర్తి గారు అనే జర్నలిస్ట్ గారు చాలా రోజుల తరబడి, గంటల కొద్దీ విపరీతం చర్చ పెట్టారు. డెఫినెట్గా వేణుస్వామి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా తప్పు, ఖండించాల్సిందే, అసలు అవసరం లేనిది అది. దాన్ని TV5 ఛానల్ వారు చాలా వ్యక్తిగతంగా తీసుకున్నట్టున్నారు. వాళ్ళు తీసుకొని దాని మీద విపరీతంగా చర్చలు పెట్టి, అంటే వేణుస్వామి గారి వ్యక్తిగత జీవితం అది నిజం అబద్ధం తెలియదు, దాన్ని రచ్చ చేసి ఆయన కుటుంబాన్ని బయటికి ఇచ్చి అందరినీ చేసి, కానీ ఈ మొత్తం సంఘటనలో నాగచైతన్య కానీ, నాగార్జున గారు కానీ, శోభిత గారు కానీ ఎవరూ రియాక్ట్ కాలేదు, ఎవరు స్పందించలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ షూటింగ్లో వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు సంతోషంగా. మధ్యలో పనికిమాలిన వ్యాఖ్యలు చేసినటువంటి వేణుస్వామి, జనాలకి ఎటువంటి పని లేదనుకునేటువంటి TV5 ఛానల్, అలానే మిగతా ఛానల్స్ వాళ్ళు దాన్ని ఒక రకమైన వినోదమైన కార్యక్రమం చేసి, ఎటువంటి జనాలకు ఉపయోగపడిన కార్యక్రమం చేసి వాళ్ళు టైం వేస్ట్ చేయడం తప్ప వేరే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈ TV5 ఛానల్ కానీ, మూర్తి గారు కానీ, వాళ్ళకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన ఎక్కడ కూడా TV5 యాజమాన్యం కానీ, మూర్తి గారు కానీ కోలకత్తాలో జరిగినటువంటి అమానవీయమైన, దారుణమైన సంఘటన గురించి ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా, అది చర్చ పెట్టినట్టుగా దాఖలాలు లేవు. సో, ఈ ఆడియో ద్వారా నేను మూర్తి గారికి కానీ, లేకపోతే సహచర జర్నలిస్ట్ మిత్రులకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, భారతదేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో ప్రజలకి మా అవసరం చాలా ఉంది. దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన వృత్తిని గౌరవిస్తూ, ప్రొఫెషనల్గా ప్రవర్తిస్తూ, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చలు పెట్టి, వారి సమస్యలకి మీరు మీ ద్వారా ప్రభుత్వాలకి సలహాలు, సూచనలు ఇస్తూ సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య, వాళ్ళ పరీక్షలు, వాటికి సంబంధించి ఉంది. విపరీతమైన వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోతుంది. దాని మీద శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడతారు, చాలా నడుస్తున్నాయి. అలానే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వాళ్ళు సూపర్ 6 అంటూ కొన్ని హామీలు ఇచ్చారు. సో, వాటిలో ఎన్ని చేస్తున్నారు, ఎన్ని చేయగలరు, ఎన్ని చేయలేరు, ఎప్పటికి చేస్తారు, అటువంటి వాటి మీద చర్చ చేసి ప్రజల్ని వారి దైనందిన జీవితానికి ఉపయోగపడే విధంగా, వారి జీవితాలకి పాజిటివ్గా ఇంపాక్ట్ కలిగేలా మీరు చర్చలు కానీ, లేకపోతే మీ కార్యక్రమాలు కానీ రూపొందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంకొకటి,
ఈ ఆడియో ద్వారా నేను కానీ, మా మిత్రులు కానీ ఎవరు కూడా జాతకాన్ని, జ్యోతిష్కుల్ని ప్రోత్సహించరు, నమ్మరు. సో, దయచేసి ఇంకొకటి చెప్పదలుచుకుందంటే, మేము ఏ టీవీ5 ఛానల్‌కి కానీ, ఏ టీవీ9కి కానీ, ఏబిఎన్‌కి కానీ ఎవరికి మేము వ్యతిరేకం కాదు. మా సలహా ఒకటే, మా సూచన ఒకటే. దయచేసి ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల సమస్యల్ని పట్టించుకొని వాటికి మీ యొక్క సలహాలు, సూచనలు, మీ చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము. సో, ఇంకొకసారి వేణుస్వామి గారు, మీరు ఏ విధంగా జ్యోతిష్కుడో మాకు తెలియదు, మాకు అనవసరం కూడా. కానీ దయచేసి మీరు మీ పిచ్చి ప్రలాపనలు అవన్నీ మానేసి మీ బతుకు మీరు బతికి ప్రజల్ని వాళ్ళ బతుకు వాళ్ళు బతికినిస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మా తొలి ప్రయత్నంలో చేస్తున్న మొట్టమొదటి ఆడియో. థ్యాంక్ యూ సో మచ్.